యంగ్ డైరెక్టర్స్ని, అప్కమింగ్ డైరెక్టర్స్ని బాగా ఎంకరేజ్ చేస్తారంట చాలా వరకు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేర్లపాక గాంధీ, ఆయన ఫస్ట్ సినిమా సూపర్ హిట్ ఇచ్చినా కూడా స్ట్రగుల్స్లో ఉన్నప్పుడు మీరు అతన్ని తీసుకొని మళ్ళీ మీ సినిమా ఇప్పించడంలో మీ పాత్ర చాలా ఉందని. సినిమా నేను ఇప్పించలేదు, అతనేం స్ట్రగుల్ అవ్వలేదు. అతను ఫస్ట్ వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తర్వాత వేరే బ్యానర్లో సినిమా చేయాలి వేరే హీరోతో. అక్కడ తను రాసుకున్న కథకని వాళ్ళకి ఏదో సింక్ అవ్వట్లా. వాళ్ళేమో కమర్షియల్ సినిమా ఫార్మాట్లో ఉండాలని ఆ హీరో అనుకుంటున్నాడు. అంటే హీరో సెంట్రిక్ ఫిల్మ్ అవ్వాలని తన ఉద్దేశం. గాంధీ ఉద్దేశం ఏంటంటే హీరో ఉంటాడు, బట్ 4-5 క్యారెక్టర్లు ఉండి, ఇంపార్టెంట్ క్యారెక్టర్లు ఉండి ఆ స్క్రీన్ ప్లే అలాగే ఉంటుంది గాంధీది. ఎప్పుడు ఓన్లీ హీరోయిజం అలా ఇతని స్కూల్ అది. సో అక్కడ వాళ్ళకి సింక్ అవ్వాలి. ఆ టైంలో నాకు చెప్పాడు ఇలా ఇది పరిస్థితి అంటే, సరే వేరే హీరోతో ట్రై చేద్దాం అనుకుని నేను ఇంకో హీరోకి ఫోన్ చేసి కథ వినంటే వెంటనే విన్నాడు. అది నచ్చి అయిపోయి అంతే. అది స్ట్రగుల్ అయిపోయి సినిమా లేక కాదండి. సో ఆ విధంగా ఆ హీరోని పరిచయం చేయడం ఒక ఫోన్ కాల్ తప్పింది నేను చేసిందే లేదు. అది వాళ్ళకి చాలా పెద్ద హెల్ప్ అయినొచ్చుగా. మీకు చిన్నదిగా కనిపించవచ్చు, కానీ చిన్నప్పుడు అది రాసిపెట్టి ఉంటుందండి. అగైన్ నేను మధ్యలో చిన్న కర్తను అంతే. ఇది అలాగా ఇప్పుడు మీ ఇంటర్వ్యూ నాకేంటి మన చందు మొండెట్ ఫోన్ చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది రా అన్నది. సో ఆ మాటతో నేను ఇక్కడికి వచ్చా. అలా గాంధీ కూడా అనేవాడు మీ ఇంటర్వ్యూస్ ఆయన చాలా బాగుంటుంది, మీరు ఒకసారి చేయండి ఇది అని. సో వాళ్ళు ఏది ఫేవర్ చేసేస్తారు, నేను ఫేవర్ చేయడం కాదు. అది ఇట్ హ్యాపెన్స్ అంతే. అది అలాగా జరగాలని రాసిపెట్టి అది నా ద్వారా జరుగుద్ది, నేను జరగకపోతే ఇంకోటి ద్వారా జరుగుద్ది. అది జరగడం అనేది ఖాయం. అది వేరే వాళ్ళ ద్వారా జరగచ్చు అంతే. ఎనివే థ్యాంక్స్ అండి చందు గారు అండ్ మేర్లపాక గాంధీ గారు. మీ వల్ల బ్రహ్మ గారు ఇప్పటివరకు నా ఇంటర్వ్యూ చూడలేదు, అయినా కూడా మీరు చెప్పడం వల్ల వచ్చింది. థ్యాంక్స్. అంటే గాంధీ గారు అని కాదండి, మీరు అంటే ఇండస్ట్రీలో టాక్ ఉంది, మీరు అప్కమింగ్ డైరెక్టర్స్కి డెఫినెట్గా సపోర్టివ్గా ఉంటారన్న విషయం అయితే ఆ టాక్ ఉంది. వాస్తవంగా అదే నిజంగా దాన్ని అందులో కూడా నాకు సెల్ఫిష్ అదే అనబోతున్నాను. ఎందుకంటే వాళ్ళు పైకి వస్తే గివ్ అండ్ టేక్ ఇది అంటే ప్లాన్ చేయను, కానీ ఈ ఫ్యూచర్ డైరెక్టర్స్ వాళ్ళే. అది సో వాళ్ళు పాపం ఒక షార్ట్ ఎక్స్ట్రా చేయాలి, ఇలా టైం అయిపోయింది చెయ్యి, లేకపోతే ఒక డబ్బులు అయిపోయినాయి, ఒక రోజు ఎక్స్ట్రా డేట్ కావాలి మాకు ఇస్తామంటే చేస్తుంటాను. మనం ఇప్పుడు సపోర్ట్ చేస్తే వాళ్ళు పైకి వచ్చి మనకు హెల్ప్ చేస్తారు. ఆ ఉద్దేశం అని. పాపం కొందరు నిజంగా మంచి డైరెక్టర్లు బాగా రాసుకుంటారు, వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనం లేదు నేను ఇన్ని రోజులే మాట్లాడాను, 5 రోజుల తర్వాత నువ్వు చేయాలనుకుంటే ఎక్స్ట్రా ఒక రోజు చెయ్యాలి అంటే దానికి నేను ఎక్స్ట్రా పేమెంట్ అడగను, తప్పు అనిపిస్తుంది నాకు ఎందుకో. వాళ్ళకి సోర్సెస్ ఉండవు. ఏదో చిన్న డైరెక్టర్ని చిన్న ప్రొడ్యూసర్ని మాట్లాడుకుని వస్తారు లో బడ్జెట్లో. సో మన మీద ఇష్టం మీద పెట్టుకుంటారు. ప్రొడ్యూసర్లు ఏం చెప్తారంటే ఒక ఎక్స్ట్రా మేము చెయ్యం ఒకరోజు, కాదండి బ్రహ్మాజీ గారిని తెచ్చుకుంటాను, ఆయన డబ్బులు అడుగుతాడు, నేను అక్కడలే నేను ఫ్రీ చేసి పెడతాను ఒకరోజు అని చెప్తే అప్పుడు అలా హెల్ప్ చేస్తుంటాను. అది అంటే ఇట్స్ ఏ గివ్ అండ్ టేక్ పాలసీ అంతేనా? ఆ ఉద్దేశం కాదండి, బట్ నేను కూడా ఒకప్పుడు వచ్చాను, నాకు హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. నాకు వంశీ హెల్ప్ చేశాడు కదా, కృష్ణవంశీ. అలాగే నేను హెల్ప్ చేయాలి. అది నేను స్ట్రగుల్ అయిపోయాను కాబట్టి వాళ్ళు కూడా స్ట్రగుల్ అవ్వని అన్న మెంటాలిటీ కాకుండా నేను స్ట్రగుల్ అయ్యాను, ఆ బాధ నాకు తెలుసు కాబట్టి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళకి ఆ బాధ మనం ఎందుకు కలగజేయాలి. ఒకప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటే అంత పెద్ద గౌరవం ఉండేది కాదు. ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అసిస్టెంట్ డైరెక్టర్కి ఎంత వాల్యూ ఇస్తున్నారో అసిస్టెంట్ డైరెక్టర్ కూడా అంతే వాల్యూ ఇస్తున్నారు. ఎందుకంటే వాడు ఏ క్షణమైన డైరెక్టర్ అవుతారో తెలియని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి. అంతేనా? అది చదువుకొని వచ్చి చాలామంది చదువుకున్నారు. సో దేనో ఆ టాలెంట్ ఉంది కాబట్టి రెస్పెక్ట్ వస్తుంది. ఊరినే అసిస్టెంట్ డైరెక్టర్ అని ఇచ్చారు, వాళ్ళతో ట్రావెల్ అవుతుంటే వాడుకున్న నాలెడ్జ్ బట్టి అప్పటికి ఇప్పుడు మారిందండి టోటల్గా. అతని దగ్గర ఎవరికైనా వెళ్ళిపోయి అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా అంత ఫ్రీడమ్ ఇస్తాడు. అన్న ఇప్పుడు ఇది కరెక్టేనా, లేకపోతే ఈ సీను, లేకపోతే ఈ డైలాగు, చిన్న మూమెంట్ అది కరెక్టేనా అని ధైర్యంగా అడగగలరు. తను చెప్తాడు కూడా, ఈ విషయంలో ఇలా అనుకుంటున్నాను ఆ కన్విన్స్ అయితే ఓకే, లేకపోతే తను వింటాడు కూడా.